విఠల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 9వ వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని నల్గొండ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి అన్నారు. డాక్టర్ విఠల్ చేపట్టిన కార్యక్రమాన్ని ఇతర ఆసుపత్రుల యజమానులు స్ఫూర్తిగా తీసుకుని ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. నల్గొండ పట్టణం ప్రకాశం బజార్లోని విఠల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో హాస్పిటల్ 9వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం ఐఎంఏ నీలగిరి బ్రాంచ్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, అపర్ణ బ్లడ్ బ్యాంక్ మరియు లయన్స్ క్లబ్ స్టార్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోలి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ శుభ సందర్భాలలో రక్తదాన శిబిరం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం డాక్టర్ విఠల్లో ఉన్న సేవా దృక్పథానికి నిదర్శనమని, దీనిని ఇతర ఆసుపత్రులు, వాటి యాజమాన్యాలు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆసుపత్రుల సామాజిక బాధ్యత అని అన్నారు. రక్తం అనేది మార్కెట్లో దొరికే వస్తువు కాదని, దీనిని దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా రక్తదానం చేసేవారికి అభినందనలు తెలియజేస్తూ మరింత మంది రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఒకరు చేసే రక్తదానం మరొకరి ప్రాణాన్ని నిలబెడుతుందని, రక్తదానం చేసేవారే అసలైన హీరోలని అన్నారు. ఎక్కడ రక్తదాన శిబిరాలు జరిగినా ఎప్పుడు రక్తమిచ్చేవారే వచ్చి మరోసారి రక్తదానం చేస్తున్నారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని రక్తదానం చేయడానికి మరింత మంది కొత్త వ్యక్తులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని, ప్రాణాలను నిలబెట్టే రక్తదాన కార్యక్రమాలలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. విఠల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యజమాని డాక్టర్ శ్రీవాణి విఠల్ మాట్లాడుతూ తమ ఆసుపత్రి 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తమ ఆసుపత్రి వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమం చేపడుతూ వస్తున్నామని, సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. నల్గొండ పట్టణంలో వైద్య సేవలు ఎంతగానో మెరుగుపడ్డాయని, గతంలో మాదిరిగా వైద్య సేవల కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఎన్నో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు నల్గొండ పట్టణంలోనే రోగులకు అందుబాటులోకి వచ్చాయని, ఇలాంటి పరిస్థితుల్లో రోగులకు అవసరమయ్యే రక్తం కూడా స్థానికంగానే అవసరమైన మేరకు లభిస్తే రోగులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని తాము రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తమ హాస్పిటల్ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి విచ్చేసిన అతిథులకు, రక్తదాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు, డాక్టర్ మూర్తి, డాక్టర్ సుధాకర్, డాక్టర్ సంజ, డాక్టర్ పద్మ, చిలుకూరి పరమాత్మ, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, చంద్రశేఖర్, శ్రీకాంత్, విజయేందర్తో పాటు విఠల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ విఠల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యొక్క 9వ వార్షికోత్సవం సందర్భంగా మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. మరి డాక్టర్ విఠల్ గారి యొక్క స్పృహ ఇది నిజంగా మిగతా హాస్పిటల్స్ కూడా ఒక మంచి శుభ సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా సమాజం పట్ల అవగాహన, అదేవిధంగా ఒక మంచి మోటివేషన్ టు ఆల్ ది హాస్పిటల్స్ కూడా అని నేను భావిస్తూ ఉన్నాను. మరి వారి యొక్క హాస్పిటల్ ఏదైతే కార్యక్రమాలు తీసుకుందో తప్పకుండా దాని ద్వారా ఒక మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఈజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అదేవిధంగా బ్లడ్ డోనర్స్ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే బ్లడ్ డొనేషన్ వల్ల మీరు కూడా ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. అట్ ది సేమ్ టైం సొసైటీలో మీ వంతు బాధ్యతగా మీరు ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే రక్తం అనేది తెలుసు మనందరికీ, ఎందుకంటే అది ఎక్కడో మార్కెట్లో దొరికే వస్తువు కాదు, డోనర్ ద్వారానే మనం దాన్ని సమకూర్చుకోవాలి. మీ యొక్క డొనేషన్ నిజంగా ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుందనే దానికి ఇది మీ యొక్క ముందుకు రావడం అనేది నిదర్శనం. తప్పకుండా మీ అందరికీ ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. తప్పకుండా మీకు ఒక మంచి అవగాహన ద్వారా మిగతా వారికి కూడా మీరు ఒక హీరోగా అవపడతా ఉన్నారు ఇవాళ. కాబట్టి ఎప్పుడు కూడా మిగతా వారు కూడా, ఎందుకంటే డోనర్స్ ఎప్పుడు కూడా ఇచ్చిన వాళ్ళే ఇస్తూ ఉన్నారు, కొత్త వాళ్ళు రావట్లేదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి 18 ఇయర్స్ నుంచి 60 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదానానికి ప్రోత్సహించుకోవాలా. 3 మాసములకు ఒకసారి ప్రతి 4 సంవత్సరంలో 4 సార్లు బ్లడ్ డొనేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ ద్వారా ఒక మంచి నిండు ప్రాణాన్ని కాపాడే ఈ యొక్క కార్యక్రమంలో మీరంతా భాగస్వాములు కావాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న డాక్టర్ విఠల్ అండ్ డాక్టర్ వాణి గారిని అభినందిస్తా ఉన్నాం. ఈరోజు డాక్టర్ విఠల్ బాబు మరియు డాక్టర్
శ్రీవాణి వారి మల్టీ స్పెషాలిటీ 9వ వార్షికోత్సవం సందర్భంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఆర్గనైజ్ చేసినారు. విఠల్ బాబు గారు కంటిన్యూస్గా హాస్పిటల్ యొక్క ప్రతి వార్షికోత్సవం రోజు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తూ దాదాపు 5వ ఈ యొక్క బ్లడ్ క్యాంపు కండక్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి దంపతులకు ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా రక్తదాతలు, ఎందుకంటే వాళ్ళు రిపీటెడ్గా రక్తదానం చేస్తున్నారు. వీ రిక్వెస్ట్ సింగిల్ అంటే ఫ్రెష్ డోనర్స్ కూడా మనకు రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగే మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఎస్డిపి ఫెసిలిటీ కూడా ఈ మధ్యన లభించింది. దయచేసి అందరూ కూడా లోకల్ ఉన్న ఫిజిషియన్స్, డాక్టర్స్ అందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలా. ఈ సందర్భంగా రక్తదానం చేసే ప్రతి ఒక్క శ్రేయోభిలాష్కి నేను మనస్ఫూర్తిగా విఠల హాస్పిటల్ తరఫున అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తున్నారు కాబట్టి మీకు ప్రత్యేకమైన అభినందనలు చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. ఇప్పుడు విఠల్ హాస్పిటల్ 9th యానివర్సరీ సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో మేము మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు ఎంత వీలైతే అంత డోనర్స్తో ఎంకరేజ్ చేసి బ్లడ్ ప్యాకెట్స్ కలెక్ట్ చేసి రేపు ఫ్యూచర్లో అవసరం వచ్చే ప్రతి పేషెంట్కి ఉపయోగపడే విధంగా చూసుకున్నాం. ఇలా ఎవ్రీ యానివర్సరీకి ఖచ్చితంగా ఏదో ఒక మంచి సమాజానికి ఉపయోగపడేటువంటి క్యాంప్ చేయాలనేది మా ఉద్దేశము. అలాగే అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా ఏదైనా సరే రెస్పెక్టివ్ హాస్పిటల్స్ వాళ్ళ యానివర్సరీ కానీ ఏదైనా ఒకేషన్కి ఇలాంటి బ్లడ్ బ్యాంక్స్ ఆర్గనైజ్ చేయడం వల్ల మనకి నల్గొండ ఇప్పుడు ఇదివరకు లాగలేదు, ఎన్నో హాస్పిటల్స్ వచ్చేసాయి. మనకి సూపర్ స్పెషాలిటీ వచ్చేసింది, టెర్షరీ కేర్ సెంటర్ అంటాం. సో హైదరాబాద్కి వెళ్ళకుండా ఇక్కడే సర్వీసెస్ అందించే పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటి టైంలో ఆ బ్లడ్కి అనవసరమైన దూర ప్రాంతాలు వెళ్ళకుండా ఇక్కడే దొరికేటట్టు చూసుకోవాలంటే ఎక్కువ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయాలి, ఎక్కువ డోనర్స్ రావాలి. ఈ క్యాంప్కి విచ్చేసినటువంటి గెస్ట్లందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఇక్కడ డోనర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. దిగ్విజయంగా పూర్తి చేసుకొని 9వ వార్షికోత్సవానికి ఈ బ్లడ్ క్యాంప్ని నిర్వహించినందుకు వారికి ఎంతో మేము రుణపడి ఉన్నాం. వారికి ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ మధ్యన యూత్ కూడా చాలా వరకు తగ్గినది. యూత్ బాగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరుకుంటూ ఈ క్యాంపు నిర్వహించిన డాక్టర్లకు అభినందనలు.